తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిటిషన్ వేశారు. కేఏ పాల్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు ఈ రోజు విచారించనుంది. ఒక పార్టీ తరపున గెలుపొంది మరొక పార్టీలోకి చేరడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో కేఏ పాల్ పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించడం ముమ్మాటికి రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును కోరారు. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది. ఏప్రిల్లో ఒక పిటిషన్, జులైలో మరో పిటిషన్ను బీఆర్ఎస్ నేతలు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించింది. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే తామే సుమోటోగా తీసుకుని విచారిస్తామని తెలిపింది. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిటిషన్ వేశారు. కేఏ పాల్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు ఈ రోజు విచారించనుంది. ఒక పార్టీ తరపున గెలుపొంది మరొక పార్టీలోకి చేరడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో కేఏ పాల్ పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించడం ముమ్మాటికి రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును కోరారు. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది. ఏప్రిల్లో ఒక పిటిషన్, జులైలో మరో పిటిషన్ను బీఆర్ఎస్ నేతలు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించింది. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే తామే సుమోటోగా తీసుకుని విచారిస్తామని తెలిపింది. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.